హాయ్ అండి. అనపగింజల కర్రీ చేద్దామా? వీటిని రాయలసీమలో గుగ్గిళ్ళు అంటామండి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఇంకా చాలానే ఆరోగ్య లాభాలుంటాయి. ఈ కర్రీ కోసం ముందుగా అనపగింజలు కాయ నుంచి ఇలాగ ఒలుచుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాళింపు కోసం ఆయిల్ వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి కలపాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని అన్నీ మెత్తబడ్డ తర్వాత కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్న అనపగింజలు వాటర్లో నుంచి తీసి తాలింపులో వేసి బాగా కలపాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. చివరిలో కొత్తిమీర వేసుకొని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటే టేస్టీ అండ్ హెల్తీ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని వేడివేడిగా కాల్చుకున్న చపాతీలకు సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.